నేను ఇంతకుముందు వీడియోస్‌లో చేసినట్టు ఎప్పటికప్పుడు మేము యూట్యూబర్స్ ఎలా అప్డేట్స్ ఇస్తున్నామని చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారు కదా! ఈ వీడియోలో మీకే కాదు ఈ వీడియో ఇప్పుడే కాదు ఎవ్రీ ఇయర్ కూడా ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుద్ది. సో, ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ద బైపీసీ స్టూడెంట్స్. ఈ వీడియోలో నేనైతే కంప్లీట్‌గా అన్ని వెబ్‌సైట్స్ గురించి అయితే చెప్తాను వినండి. ఫస్ట్ అయితే అగ్రికల్చర్. తెలంగాణలో నువ్వు అగ్రికల్చర్ చేస్తున్నావా? ఏ వెబ్‌సైట్‌కెళ్ళాలి? ఎక్కడ నోటిఫికేషన్ చూసుకోవాలని నీ డౌటా? అయితే నువ్వేం చేయాలంటే జస్ట్ క్రోమ్‌కెళ్ళేసి పీజేటీఎస్ఏయు అంటే ఏంటి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ యూనివర్సిటీ. ఈ వెబ్సైట్లో నువ్వు ఇదే టైప్ చేసావనుకో నీకైతే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది పీజెడ్టీఎస్ఏయులో అయితే మనకైతే వస్తుంది. ఒకవేళ నువ్వు ఏపీ స్టూడెంట్స్ అయితే యాంగ్రూ అంటే ఆచార్య ఎన్జే రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఈ జస్ట్ యాంగ్రూ.com లేదా యాంగ్రూ అడ్మిషన్స్ అని కొట్టావనుకో నువ్వు డైరెక్ట్గా అయితే వెబ్సైట్లోకి వెళ్ళిపోతావు. లేదు నేను వెటర్నరీ అనుకుంటే నువ్వు ఒకవేళ తెలంగాణ వెటర్నరీ అయితే పివి నరసింహారావు అని టైప్ చేయండి. పివి నరసింహారావు లేకుంటే పివి నరసింహారావు వెటర్నరీ admissions.com అని టైప్ చేస్తే డైరెక్ట్గా మీరైతే వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు. లేదు ఏపీ అయితే శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఆఫ్ 2025 అని టైప్ చేయండి. డైరెక్ట్గా మీరైతే అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే ఎంటర్ అవుతారు. లేదు మీరు మెడికల్ స్టూడెంట్ అయితే తెలంగాణ అయితే కేఎన్ఆర్యుహెచ్ఎస్ అంటే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ హెల్త్ అండ్ సైన్సెస్ కేఎన్ఆర్యుహెచ్ఎస్ అని టైప్ చేస్తే మీరైతే ఈ కేఎన్ఆర్యుహెచ్ఎస్ వెబ్సైట్స్ కింద మీరైతే నర్సింగ్ చూసుకోవచ్చు, దాంతోపాటు పారామెడికల్ చూసుకోవచ్చు, దాంతోపాటు ఎంబీబీఎస్, బీడీఎస్ ఇవన్నీ కూడా మీకైతే కేఎన్ఆర్యుహెచ్ఎస్ అంటే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ హెల్త్ అండ్ సైన్సెస్ కింద మీకైతే ప్రతి ఒక్కటైతే నోటిఫికేషన్స్ అనేవి ఇందులోనే వస్తాయి. ఒకవేళ మీరు ఏపీ స్టూడెంట్ అయితే మీకు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి అయితే మీకైతే ఇందులో కూడా మీకు నర్సింగ్, పారామెడికల్, ఎంబీబీఎస్, బీడీఎస్ ఇవన్నీ కూడా మీకు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ అనే వెబ్సైట్లో మీకు అనేది ప్రతిదీ కూడా డీటెయిల్గా వాళ్ళైతే నోటీస్ చేయడం జరుగుతుంది. ఎవరెవరైతే సియూటీ ఎగ్జామ్ రాసి అగ్రికల్చర్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఐసీఆర్ కౌన్సిలింగ్ డాట్ అడ్మిషన్స్ లేదా ఐసీఆర్ కౌన్సిలింగ్ 2025 అని కొట్టండి. మీరు ఒకవేళ మీకు ఫస్ట్ లైన్లో మీకైతే ఐసీఆర్ కౌన్సిలింగ్ అని వస్తుంది, అందులోకి వెళ్ళండి. అఫీషియల్ వెబ్సైట్ అది. లేదా మీకు ఇంకొకటి దానిలాగే ఇంకొకటి ఎన్టీఏ అని వస్తుంది. ఎన్టీఏలోకి వెళ్ళారంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఐసీఆర్ కౌన్సిలింగ్ డాట్ అడ్మిషన్స్ అని ఉంటుంది, దానిలోకి వెళ్ళండి. దానిలోకి వెళ్తే మీరైతే డైరెక్ట్గా మీకైతే అఫీషియల్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా వస్తాయి. ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా జస్ట్ నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఎప్పటికప్పుడు అయితే అప్డేట్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ. బై.